దివ్యమైన నామమును స్తుతించి ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి ముందుగా యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనము 23, 24 ఈ 3 వచనాలు కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. తిరిగి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19, 20 వచనాలు కలిసి చదువుతాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19, 20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ వాక్య భాగముల ద్వారా ప్రభు మనల్ని ఆరాధించడానికి సిద్ధపరచును కాక. మనం ప్రతి ఆదివారం ఇక్కడ చేరి ప్రభువుని ఆరాధిస్తున్నాం. మనకి తెలిసిన దానిని ఆరాధించువారము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టి మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన మనం ఎరిగి ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి, ఆయన ఎరిగి ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం ఎరుగుతూ ఉంటే ఆయన ఆరాధించగలము. ఆయన ఏమై ఉన్నాడు అని తెలుసుకుంటే దాని ద్వారా ఆయన మనకి ఏం చేశాడు అనేది కూడా అర్థమవుతుంది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన శ్రేష్టమైన గుణలక్షణాలన్నీ మనం ఎరుగుతూ ఉంటే ఆయన వాక్యంలో నుంచి, తద్వారా ఆయన మనకేం చేశాడు అనేది కూడా అర్థమవుతుంది. అప్పుడు మనం ఆయన ఆరాధించడానికి కారణం అవుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రకటన గ్రంథంలోని కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ తెలిసిన సంగతులే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఈ ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాల గురించిన మరి వర్తమానాన్ని ఇక్కడ రాయించినారు. 7 సంఘాలకి మరి ఆ కాలాల్లో అంటే డిఫరెంట్ పీరియడ్స్ లో ఉన్న ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులు, విశ్వాసులు, యేసు రక్తం చేత కొనబడిన వారందరికీ కొన్ని లెటర్స్ అనేవి శిష్యుడైన యోహాను ద్వారా వ్రాయించినారు. ఆ సందర్భంలో ఆయన ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ప్రత్యక్షపరుచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క సంఘాన్ని అడ్రస్ చేసేటప్పుడు ఆయన ఒక్క విధంగా, అంటే ఆయన ఏమై ఉన్నారు అనేది ఆ సంఘానికి తెలియజేసే విధంగా ఆయన వ్రాయించినారు. ఆ సంగతులు అన్ని మనం జ్ఞాపకం చేసుకోం, కానీ కొన్ని సంగతులు మనం సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రభువుని ఆరాధిస్తాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించబడడానికి ముందు ఆయన కూడా మనకి కొన్ని విధాలుగా మనకి ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. అంటే ఆయా విధాలుగా మనకి ఆయన బయలుపరుపు అనేది రివీలింగ్ అని అంటారు. వెల్లడి చేయుట, బయలుపరచుట అనేది మనకి డిఫరెంట్ వేస్ లో ఆయన మనకి అర్థమయ్యేలాగా చేశారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలాగా ఈ సందర్భాల్లో ఈ 7 సంఘాలకి ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు అనే సంగతులు ఆలోచిస్తే ఆయన గుణలక్షణాలు కొన్ని మనకు అర్థం అవుతాయి. అవి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటి సంగతి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. కాబట్టి ఈ చర్చికి ఆయన ఎలాగ ప్రజెంట్ చేసుకుంటున్నారు, ఎలాగా ఆయన బయలుపరుచుకుంటున్నారంటే 7 నక్షత్రాలు కుడి చేతిలో పట్టుకున్నారు, ఆయన 7 దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అలాంటి వాడను నేను అని ఈ ఎఫెసు సంఘానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు, రివీల్ చేసుకున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ 7 నక్షత్రాలు ఏంటంటే మనం చదువుకున్న భాగంలో అవి 7 సంఘాలకి దూతలు అని తెలియజేయబడింది. అంటే ఆ సంఘాలకు ఉన్న రిప్రజెంటేటివ్స్, లేకపోతే ఆ సంఘానికి ఉన్న సేవకులు లేదా పరిశుద్ధులు, ఆ సంఘానికి ఉన్న బాధ్యులు అయిన వారు అనేది మనకు అక్కడ అర్థం అవుతుంది. అంటే ఈ 7 సంఘాల దూతలు నా చేతిలో ఉన్నారు అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత ఆయన బాధ్యతను కూడా ఏం తెలియజేస్తున్నారంటే, నేను 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నా. అంటే ఆయన కంటిన్యూస్ గా
ఆయన చేసే డ్యూటీస్ మనకి ఆయన నిర్వర్తించే బాధ్యతలు మనం పోయిన బుధవారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అనంటే ఆయన ప్రధాన యాజకుడుగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేసే ఒక నిరంతరమైన బాధ్యతను ఆయన కలిగి ఉన్నారు. రెండోది, ఈ సంఘాల విషయంలో ఈ 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఖాళీగా లేరు, విశ్రాంతిగా లేరు అనేది మనకు అర్థం అవుతుంది. పాత నిబంధనలు అయితే మనకు అక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటంటే 6 దినాలు సృష్టి అయిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించారు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి 7వ దినాన్ని పరిశుద్ధపరిచారు, అప్పుడు విశ్రాంతి పొందారు. కాబట్టి ఆ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలి, లేకపోతే పరిశుద్ధపరచబడిన ఆ దినంలో ప్రభుని స్తుతించాలి అనేది మనకి క్రొత్త నిబంధన ద్వారా కూడా అనేక వాక్య భాగాల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఈ 7 దీపస్తంభాలు లేకపోతే 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. అంటే ఆయన కామ్ గా, సైలెంట్ గా ఒక పక్కన లేరు. ఆ సంఘాల్లో ఏం జరుగుతుంది అనేది ఆయన నిరంతరము పర్యవేక్షిస్తున్నారు, సూపర్విజన్ చేస్తున్నారు, అన్ని తెలుసుకుంటున్నారు. సంచారము చేయుట అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో సంచరించుట అనేది మనకు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేయబడుతుంటది. ఆయన అలా సంచరించుచుండెను, ఆ గ్రామముల ద్వారా వెళ్ళవలసి వచ్చెను, సమరయ మార్గముల ద్వారా వెళ్ళవలసి వచ్చెను, ఇలాంటి జ్ఞాపకం చేయబడతాయి. కీర్తనలో కూడా మనకు దావీదు మహారాజు నా దినములను, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు అని అంటాడు. అలాగా ఈయన ఏం చేస్తున్నారంటే ఈ 7 సంఘాల మధ్యలో సంచరిస్తూ ఆ సంఘం యొక్క పరిస్థితుల్ని, వాటిల్లో అక్కడ ఉన్న వారి విశ్వాసులు లేకపోతే పరిశుద్ధుల యొక్క మరి కష్టాలు, బాధలు, శ్రమలు వాటన్నిటిని చూస్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఈ సంఘాల విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉన్నాను, కేర్, కన్సర్న్, పట్టింపు కలిగి ఉన్నాను అనే సంగతి ఆయన తెలియజేస్తున్నారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది ఆయన గుణ లక్షణాల ద్వారా ఒక సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటంటే ఈ 7 నక్షత్రాలు నా చేతిలో ఉన్నాయంటే వీరందరూ నా చేతిలో ఉన్నారంటే వాళ్ళని గురించిన బాధ్యత నేనే కలిగి ఉన్నాను, వారికి కావాల్సింది వారి కేర్ టేకర్ ని నేనే అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. మన యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆ సందర్భంలో అనేక వాక్యాలు ఆయన తెలియజేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు, కాబట్టి వీటిలో నుంచి ఎవడు మిమ్మల్ని అపహరింపనేరడు అని ఆయన జ్ఞాపకం చేస్తారు. అది మనం ఆయన చేతిలో ఉన్నాం, తండ్రి చేతిలో ఉన్నాం అంటే అంత ప్రొటెక్షన్, అంత భద్రత, అంత క్షేమంలో ఉన్నారు. కాబట్టి దుష్టుడు లేకపోతే ఇంకెవరు మిమ్మల్ని మరి సంహరించడానికి కానీ లేకపోతే మీకు హాని చేయడానికి కానీ ఎవరు మీకు సమీపించడానికి వీలు లేదు అనే విధంగా ఆయన జ్ఞాపకం చేశారు. మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం కదా, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. ఆయన నామమే పెద్ద దుర్గం, ఆ దుర్గంలోకి ఇంకెవరు ప్రవేశించడానికి వీల్లేదు. ఆయన నామం అంటే ఆయన నామం చెప్తే, అందుకే ఆయన నామం యొక్క శక్తి, ప్రభావం, గొప్పతనం అంతా బైబిల్లో రాయబడింది. యెహోవా నామం గురించిన సంగతులు ఆయన నామం చెప్తే ఒక పాట కూడా ఉంది కదా, ఆయన నామాన్న భూతాలు వెళ్ళిపోతాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి, స్వస్థత కలుగుతుంది, ఇలా అనేక మేలులు జరుగుతాయి. అందుకే అనేక మంది తెలిసినా తెలియకపోయినా ఆయన నామాన్ని ఉచ్చరించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నట్లుగా కూడా ప్రస్తుత కాలంలో మనం చూస్తాం. ఎందుకంటే యేసునామంలో ఉన్న శక్తి అది, యేసునామంలో అంత శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ప్రభావం ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎఫెసీ సంఘానికి ఆయన ఎలాగ పరిచయం చేసుకుంటున్నారు, ఎలా తెలియజేస్తున్నారంటే ఈ 7 సంఘాలకు ఉన్న దూతలు నా చేతిలోనే ఉన్నారు, నా కుడి చేతిలో ఉన్నారు. సో ఆ కుడి చేతిని కూడా బైబిల్లో మనం అనేక సందర్భాలు అంటే రెఫరెన్స్లు చూపించట్లేదు, ఇవన్నీ మీకు చాలా సందర్భాల్లో మీకు తెలుసు కాబట్టి అందుకని రెఫరెన్స్లు మీకు చూపించట్లేదు. ఆయన కుడి చేయి, ఆయన దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును, ఆయన బాహువు అది ఎంతో శక్తి గలది. కీర్తనలు అనేకమైన సందర్భాల్లో ఆయన శక్తి, ఆయన కుడి చేతి కార్యాలు అనేకమైన బైబిల్లో రాయబడింది. ఆయన కుడి చేతి ద్వారా ఆయన చేసిన బలమైన కార్యాలు, సాహస కార్యాలు, ఆయన బాహువు ద్వారా ఆయన ప్రజల్ని విడిపించి, నడిపించి, కాపాడి, సంరక్షించిన సందర్భాలు. యెషయాలో నేను నా బాహువులతో నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను అనే తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఆయన తన బాహువుల మీద వారిని గెద్ద రెక్కల మీద ఎలాగ మోసుకొచ్చానో అలాగ మిమ్మల్ని అరణ్యంలో ఈ ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని కాపాడి రక్షించాను అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ సంఘానికి ఆయన తెలియజేసేది ఏంటంటే ఈ సంఘపు దూతలందరూ నా చేతిలోనే ఉన్నారంటే ఈ హెడ్స్, ఈ చర్చెస్ కి ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు నా చేతిలో ఉన్నారు. సో వాళ్ళ కేర్ టేకర్ నేనే, వారి బాధ్యతను నేనే వహిస్తున్నాను. తర్వాత నేను ఈ 7 సంఘాల మధ్యలో సంచరిస్తున్నాను, ఈ 7 సంఘాల గురించిన శ్రద్ధ అంతా నేనే వహిస్తున్నాను, వారి
కేర్ టేకర్ గా నేనే ఉన్నాను అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మనకి దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవుడే ఆయన మనం ఇంకో సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాను అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి మన విషయంలో ఆయన ఎంత శ్రద్ధ అంటే, అరచేతిలో ఉంటే అస్తమానం మన చేతులు చూసుకుంటూ ఉంటాం కదా, అంటే మిమ్మల్ని గురించి నేను ఆలోచిస్తున్నాను, మీ విషయంలో శ్రద్ధ, మీ విషయంలో మీకు కావాల్సినవన్నీ నేనే బాధ్యత వహిస్తున్నాను అనే మీనింగ్ మనకి వీటన్నిటిలో తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన చేతిలో ఉన్నారు, ఆయన సంచారంలో అంటే ఆయన కన్సర్న్ లో మనం ఉన్నాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి ఆయన రక్తము చేత కొనబడిన ప్రజల విషయంలో ఆయన కలిగి ఉండే శ్రద్ధ, బాధ్యత ఇవన్నీ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన గుణలక్షణంలో ఇది మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎరిగిన వారమై మనం ఆయన్ని అనుభవించిన వారమై మనం ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. రెండో సంఘానికి ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ చర్చికి ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు స్ముర్నకి అనంటే, మొదటి వాడు కడపటి వాడు, మృతుడై మరలా బ్రతికిన వాడు. అది చూసారా, అంటే కొన్ని సందర్భాల్లో మన బైబిల్లో మన అనేక సందర్భాల్లో కనుక చూస్తే చాలా అద్భుతంగా, చాలా డిఫరెంట్ గా రాయబడతాయి. అది మనకు 1వ అధ్యాయంలో చూడండి, 1వ వచనం ఎలా రాయబడిందో, 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇక్కడ జ్ఞాపకం, నేను మొదటి వాడను కడపటి వాడను ఇప్పుడు జీవించువాడనది అంటే ఏంటంటే, కొంతమందిలో నిరాశ ఉంటుంది. మొదటి వాడనంటే ఇంత బిగినింగ్, అది అంటే ఆదిలో నేనే ఉన్నాను, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన ఆదిలో నేనున్నాను, సృష్టికి ముందే నేనున్నాను, సృజించక మునిపే సమస్తాన్ని చేయక ముందే నేనున్నాను, అంటే ఏవి కలగక ముందు శూన్యంగా ఉన్నప్పుడే నేను ఉన్నాను. తర్వాత కడపడి వాడని నేనే, టిల్ ఎండ్, అది అంతం వరకు, అంటే మన ఎండ్ సృష్టి ఎండ్. అది ఎండ్ అంటే మనం, అంటే మన తరం అయిపోయినంత వరకే కాదు, తరతరాలు. అది కాబట్టి ఎండ్, చివరికి ఫుల్ స్టాప్, ఎండ్ వరకు నేను ఉన్నాను. అయితే ఇప్పుడు లేవా ప్రభా, ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడేంటి, స్టిల్ ఐ ఆమ్ లివింగ్, నేను ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుతం నా కండిషన్ ఏంటి, జీవించుచున్నాను. అది మృతుడనయ్యాను కానీ యుగయుగములు సజీవుడనది. కాబట్టి అన్ని కాలాల్లో ఉండగలిగిన వాడను, మొదటి వాడను కడపడి వాడను, ప్రజెంట్ టెన్స్ లో జీవించుచున్న వాడను, యుగయుగములు జీవించువాడను. అది అంటే ఏంటి అంటే, నువ్వు నిర్మింపకబడక మునుపు నేనున్నాను, నీ ఎండ్ వరకు నేను ఉంటాను, నీ అన్ని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను అనంటే ఎంత కేర్ టేకర్. ఈ అన్ని సందర్భాల్లో దేవుడు మన విషయంలో, తన ప్రజల విషయంలో, తను రక్షించిన లేకపోతే తను సమకూర్చిన గొర్రెల విషయంలో కలిగి ఉన్న శ్రద్ధ. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ఆయన ఆ గొర్రెల విషయంలో కలిగి ఉన్న శ్రద్ధ అంతా అదే జ్ఞాపకం చేయబడుతుంది. నేను గొర్రెలకు ద్వారం, గొర్రెలకు ద్వారమును నేనే. సో ఎవడైనా మీరు రావాలంటే ఈ ద్వారం గుండానే లోపలికి రావాలి. వాడు వచ్చి గొర్రెల దొడ్డులోకి వచ్చి ఆ దొడ్డులో క్షేమంగా ఉంటాడు. ప్రతి గొర్రెను నేను పేరు పేరున పిలిచి వాటిని వెలుపలికి రప్పిస్తా, వాటికి మేత మేసేలాగా చేస్తా, అవి పరుండేలాగా చేస్తా, మళ్ళా వాటిని పిలిచి క్షేమంగా దొడ్డులోకి చేరుస్తా. అది నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను జీతగాళ్ళ కాదు, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. సో నేను అని చివరిలోకి వచ్చేటప్పటికి మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు. చూసారా, అంటే గొర్రెలను రక్షించి వాటిని కాపాడి దొడ్డిలో చేర్చి వాటికి మేత, వాటి పరుండడం, వాటి క్షేమం, దుష్టుడు లేకపోతే దుష్టమృగం రాకుండా ప్రొటెక్షన్, కేర్, ప్రతి వారిని పేరు పేరు చొప్పున పిలవడం. అది ప్రతి వారిని వారి పేరు చొప్పున పిలిచాడు. బైబిల్లో మనం చూస్తే ఆది కాండం నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, ఆదాము నుంచి ప్రతి వారిని పిలిచి వారి పేర్లు మార్చి పేర్లో ఉన్న అర్థాన్ని వారికి తెలియజేసి, అలాగ ప్రకటన గ్రంథం వరకు ప్రతి వారిని వారి పేరుతో, అంటే నేను నిన్ను ఎరుగుదును అనే విషయాన్ని స్పెసిఫిక్ గా, యాకోబు నిన్ను నిర్మించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను యాకోబు నిన్ను సృజించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే యాకోబుగా ఉన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు ఇశ్రాయేలుగా మారినప్పుడు నాకు తెలుసు. అది అబ్రాముగా తెలుసు, అబ్రహాముగా మార్చబడినప్పుడు తెలుసు, శారయిగా తెలుసు, శారాగా మార్చబడినప్పుడు తెలుసు, ఆమె అనేక జన్మలకు తల్లి. అలాగా వీళ్ళంతా ఎలాగ మారారు అంటే అంత కేర్, అంత శ్రద్ధ.
వీరి విషయంలో అంటే రక్షించబడిన వారి విషయంలో దేవుడు కలిగి ఉన్న శ్రద్ధని జ్ఞాపకం చేస్తుంది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి స్మరణ సంఘానికి ఆయన ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు? నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనై, అది చూసారా, మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమని. అది మృతుడనయ్యాను కాబట్టి అయ్యో ఇంక వెళ్ళిపోయారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని నిరుత్సాహం అక్కర్లా. మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనమాట. మరలా నేను పునరుద్ధానుడై తిరిగి లేచాను, మరణాన్ని గెలిచాను, శాపాన్ని, పాతాళాన్ని లేకపోతే సమాధిని గెలిచాను. ప్రపంచంలో మరణాన్ని, సమాధిని గెలిచిన వారు ఎవరూ లేరు. మనుషులందరూ మరణానికి భయపడేవారు, మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారు అనేక మంది ప్రతిదానికి ధైర్యం ఉంటారు. కానీ చచ్చిపోతామంటే ప్రతి వారు 80 సంవత్సరాలు వచ్చినా కానీ భయపడిపోతారు. అమ్మో నేను చచ్చిపోతానప్పుడు ఎలాగా అని. ఎందుకంటే వాళ్ళకి గమ్యం లేదు, వాళ్ళకి గోల్ లేదు, వాళ్ళకి ఒక డెస్టినేషన్ లేదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. కానీ క్రైస్తవులు, విశ్వాసులు మాత్రం హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి సంతోషం, ఇది అయిపోయిన తర్వాత ఇంకా శ్రమల కాలం దాటిపోయింది, కన్నీరు ఉండదు, ఇంకా దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, వేదన ఉండదు, మరణమైన దుఃఖమైన ఉండదు. నిరంతరము దేవునితో జీవించే ఆ జీవితం, ఆ పరలోక జీవితం. సో దానికోసం సిద్ధపాటు కాబట్టి ఎంతో సంతోషంగా మరణాన్ని స్వీకరిస్తారు. అది కాబట్టి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు, మృతుడై తిరిగి జీవించువాడు తెలియజెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి ఆయన ఈ సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తున్నారు? నేను మొదటి వాడను, కడపటి వాడను, ఇప్పుడు జీవించుచున్నాను, చనిపోయాను కానీ ఇప్పుడు జీవిస్తున్నాను. అంటే మీ విషయంలో మీరు పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు నేనే మీ బాధ్యత వహించేవాడను అనే సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సో దానిని బట్టి మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ఆ శ్రద్ధను బట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి. మూడవ సంగతి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. కాబట్టి వీరికి ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు? వాడి గల 2 అంచులు గల ఖడ్గం కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. చూసారా, ఆయనది వాడి గల 2 అంచులు గల ఖడ్గం అంటే 2 sword edge. కాబట్టి ఇది ఎలాగన్నా తగులుతుంది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఆయన తెలియజేశారు. మనకు తెలుసు కదా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము గంటను వాడిగలదై హృదయం యొక్క తలంపులు ఆలోచనలను పరిశోధించుచున్నది. కాబట్టి అంత బలము గలది, అంత శక్తి కలిగిన ఈ వాక్యము అది. సో అంటే వారికి ఎలా తెలియజేసుకుంటున్నాడు? ఇటువంటి వాడిగల ఖడ్గం గలవాడు అంటే దేవుని వాక్యాన్ని వారికి ప్రజెంట్ చేస్తున్నారు. ఇటువంటి వాక్యం కలిగిన వాడను, వాడి అయిన ఈ ఖడ్గాన్ని కలిగిన వాడను అనేది వారికి ప్రజెంట్ చేస్తున్నాడు. అది సో ఆ వాక్యాన్నే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వారికి దేవుడు అనుగ్రహించాడు. ఈ ఖడ్గం దూరని ప్రదేశం లేదు, ప్రాణము, ఆత్మ, కీలు, మూలుగును విభజించినంత మట్టుకు దూరతుంది. కొన్ని స్కాన్లు అవుతాయి, అబ్డామిన్ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్. ఏ స్కాన్ వెళ్ళనంత డీప్ గా వెళ్ళి పరిశోధించి శోధించి అక్కడి నుంచి పాపాన్ని బయటకు తీసి అపవిత్రతను శుద్ధి చేయడానికి శక్తి కలిగిన వాక్యం. అంటే 2 sword edge, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అంటే అంత పదును, అంత డీప్. మీరు చాలా సందర్భాల్లో మీరు వింటుంటారు, చూస్తుంటారు కదా. నేను చాలాసార్లు వెళ్తాను, మనం మటన్ షాప్కి వెళ్తాం, వాడు బోన్ కట్ చేయగలుగుతాడు కానీ బోన్ మ్యారన్ తీయలేడాడు, అలా కట్ చేయలేడు. ఆ ప్రాసెస్ లో ఎవరు బోన్ అలాగా కట్ చేసి డీప్ గా వెళ్ళలేరు అనేది మనకు అర్థం అవుతుంది. కానీ ఇది మాత్రము ప్రాణము, ఆత్మ, కీలు, మూలుగును కూడా విభజిస్తుంది. అంత డీప్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ అవర్ హార్ట్స్ అని అంటారు. అంటే మనం ఏది చొచ్చుకు వెళ్ళలేనంత లోపలికి వెళ్ళి పరిశోధిస్తుంది. ఈ వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే వాక్యం గురించి బైబిల్ అనేకమైన సందర్భాలు రాయబడే కదా. మొట్టమొదటి వాక్యము మిర్రర్, ఇది అద్దంలాగా ప్రతి వారిని చూపించగలిగిన శక్తి గలది. ఎవరు చూసుకుంటే వాళ్ళు, అది ప్రతి వారు ఎవరిని వారు చూసుకోగలిగినంత శక్తి కలిగిన ఈ వాక్యము సజీవమైన వాక్యము. సో వాళ్ళ యొక్క పరిస్థితి అంతా వెల్లడి చేయగలడానికి శక్తి కలిగిన వాక్యము. ఈ వాక్యం శుద్ధే అంటే ఎంత కఠినమైన పరిస్థితినైనా బద్దలు కొట్టడానికి శక్తి గలది. మామూలుగా మీరు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు, స్లాబుల్ని, కొన్ని పాత ఇళ్ళు పగలగొట్టడానికి చాలా కష్టపడతారు. దాన్ని కొట్టాలంటే పెద్ద పెద్దవి ఉంటాయి సుత్తెలు. సో దాన్ని చాలా స్ట్రాంగ్ గా కొడతారు. ఎందుకంటే సిమెంట్, ఇసుక, లేకపోతే ఆ స్టీల్, ఐరన్ అంటాం కదా, అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దాన్ని బద్దలు కొట్టాలంటే చాలా కష్టపడి సుత్తితో కొడతారు.
అంటే ఎలాంటి కొట్టడానికి సుత్తిని ఉపయోగిస్తారు. అలా ఇటువంటి కఠిన హృదయాలైన వారి హృదయాలను బద్దలు కొట్టి దేవునిలో సరిచేయడానికి శక్తి కలిగిన ఈ వాక్యము. కాబట్టి ఇది అర్థం, ఇది సుత్తే. చాకలి వాని సబ్బు రాయబడింది అంటే మామూలు సోపు కాదు. మామూలు సోపులు కొన్ని మరకలే పోగొడుతుంది. చాకలి వాని సోపులైతే ఎంత భయంకరమైన మరకలైనా, ఎంత భయంకరమైన మురికినైనా పోగొట్టగలది. అంతలాగా తెల్లగా శుద్ధిగా చేయగలిగిన వాక్యము. అందుకే దావీదు మహారాజు అంటాడు కదా, నన్ను హిస్సోపుతో కడుగు, హిమమంత తెల్లగా కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు. అది అలాగా 51వ అధ్యాయంలో అనేకమైన సంగతి అంటే రెఫరెన్స్ లో చూపించట్లా. మనం టైం సెన్స్ లో ముందుకెళ్తున్నాం. బ్రదర్ వస్తారు, సెకండ్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి అనుకోకుండా నాకు వచ్చింది కాబట్టి మెసేజ్ మనం కొన్ని సంగతులే జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన దావీదు మహారాజు ఆ హృదయాన్ని శుద్ధీకరించబడడానికి ఎంతో మరి విధంగా మనం ప్రార్థించినట్లుగా కీర్తన 51లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి శుద్ధ వంటిది, తర్వాత పాల వంటిది. అంటే పాలు ఎంత శ్రేష్టమైన బలమైన ఆహారమో అలాగా పోల్చబడింది. పాలల్ లాంటిది, తేనె లాంటిది. తేనె ఎంత మధురమైనది, ఎంత శ్రేష్టమైనది. అందుకే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం కదా, కానానులో పాలు తేనె ప్రవహించే దేశము అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే అంత శ్రేష్టమైన పదార్థాలు ఉండే దేశము, అంత శ్రేష్టమైన పదార్థాలతో నేను మిమ్మల్ని పోషిస్తాను అని తెలియజేయడానికి పాలు తేనె వాడారు. ఇప్పుడు కూడా ప్రపంచంలో పాలు తేనె అవి చాలా శ్రేష్టమైన, అంటే ఇప్పుడు అంతా కల్తీ వచ్చింది కానీ అవి రెండు చాలా శ్రేష్టమైనవి, చాలా బలవర్ధకమైనవి అని జ్ఞాపకం చేస్తారు. తర్వాత జుంట తేనె దారాల కంటే శ్రేష్టమైనది, విలువైనది. తర్వాత క్రొవ్వు మెదడు, అంటే అంతలాగా, అంటే టేస్ట్లు రుచుల కోసం వెళ్ళే వాళ్ళకి లేదా బలం కోసం కష్టపడే వాళ్ళకి ఇది ఎలాంటిది అంటే క్రొవ్వు మెదడు. అది దాంట్లో టేస్ట్ తెలిస్తే అది తెలుసు. అంటే నేను ఎప్పుడు తినలేదు అనుకోండి, అలాగా. అంటే ఇది ఏంటంటే వాక్యంలో మనం ఆ ధ్యానం లేకపోతే దేవుని గురించిన సంగతులు ఎరుగుతూ ఉంటే అంత అద్భుతంగా ఉంటాయి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సో ఇది వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము. అది అందుకే జ్ఞాపకం చేస్తున్నారు కదా, ఏమని? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. సో ఇటువంటి వాక్యం కలిగిన దేవుడు. సో ఆ వాక్యం ద్వారానే మనల్ని సంధించాడు. రకరకాలుగా అయిన మనుషులు మనం ప్రపంచంలో కూడా రకరకాలైన మనుషులు, అనేక రకాలైన కఠిన మనస్కులు, సున్నిత మనస్కులు, డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ ఐడియాస్ తో ఉన్న వ్యక్తులందరినీ దర్శించి వాళ్ళని సరిచేసి, వాళ్ళని శుద్ధి చేసి, వాళ్ళని పవిత్రపరిచి, పగలని హృదయాల్ని శుద్ధితో కొట్టి, మురికి వదలని హృదయాల్ని క్షారంతో శుద్ధి చేసి, వాక్యం అనే ఉదకం నీరుతో కూడా పోల్చబడింది. సో అలా వాటర్ ఫ్లో కొన్ని మురికి, ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇంటిని మనం క్లీన్ చేయాలంటే ట్యాప్ వాటర్ తో ఫుల్ గా అలాగా క్లీన్ చేస్తే కొన్ని క్లీన్ అవుతాయి, కొన్ని డిటర్జెంట్ తో క్లీన్ అవుతాయి, కొన్ని చాలా రబ్ చేస్తే క్లీన్ అవుతాయి. అలాగా డిఫరెంట్ గా ఇన్ని రకాలుగా ఆయన ఉపయోగించి మన హృదయాన్ని, మన ఆత్మలని, ప్రాణాన్ని ఇవన్నిటిని శుద్ధి చేసి మనల్ని పవిత్రపరచడానికి. ఎందుకు? ఆయన తన ఎదుట పవిత్రమైన పరిశుద్ధమైన సంఘంగా నిలువబెట్టుకోవడానికి, మనల్ని సిద్ధపరచడానికి చేసే ప్రయత్నం. కాబట్టి ఈ సంఘానికి ఆయన తెలియజేసేది ఏంటంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే దేవుని వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. వినడం ద్వారా విశ్వాసం దేవుని గురించిన మాటల వలన కలుగునట్లుగా చేసి, ఆయన గురించిన వినిన సంగతులు, ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడం ద్వారా, ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి ఆయన నోటి మాటలు, ఆ నోటి మాటల ద్వారా మనకు కలిగిన పవిత్రత అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను వారికి నీ మాటలు ఇచ్చి ఉన్నాను, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని జ్ఞాపకం చేస్తారు 17వ అధ్యాయంలో 2 సందర్భాల్లో. కాబట్టి ఆయన మనకు మాటలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని పవిత్రపరచబడడానికి, మనం జీవించడానికి. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మామూలుగా మనుషులందరూ దేని వల్ల జీవిస్తారు? రొట్టెలు తింటేనే బ్రతుకుతారు. కానీ మనం ఆత్మీయంగా జీవించాలంటే, జీవం కలిగి బ్రతకాలనంటే ఆయన చేసిన ఏర్పాటు ఏంటి? రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోట్లో నుంచి వచ్చే మాటల వలన జీవిస్తాము అనేది జ్ఞాపకం చేయబడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. నరపుత్రుడా, నువ్వు ఈ ఎముకల్లో ఇలాంటి వెళ్ళి మీరు బ్రతకండి అని ఒక మాట చెప్పు, యెహోవా ఇలాగ సెలవిచ్చాడని చెప్పు అని అంటే, వెళ్ళి ఆ ఎముకలున్న ఆ లోయలో ఆయన పలుకుతాడు. యెహోవా ఇలా చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఎండిన ఎముకలారా లెండి,
అని అంటే ఆ ఎముకలన్నీ గలగలగలగలని అన్ని లెగ్సిపోయి ఒక స్కెల్టన్ ఫామ్ అయింది. అవి బ్రతికిన ఎముకలు కాదు, లేకపోతే అప్పుడే చచ్చిపోయిన ఎముకలు కాదు, ఇంకేమి పచ్చిదనం లేదు, ఎండిన ఎముకలు. అంటే ఏ విధమైన నిరీక్షణ లేని ఎముకలు అని జ్ఞాపకం చేసిన. అంటే ఏ విధమైన నిరీక్షణ, హోప్ అనేది లేని పరిస్థితుల్లో దేవుడు కార్యం చేయగలడు. శూన్యంలో నుంచి సృష్టిని చేసిన దేవుడు, ఏదైనా చేయడానికి శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు అని జ్ఞాపకం చేయడానికి ఆ ఇన్సిడెంట్ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ సందర్భంతో మీకు తెలుసు కదా. కాబట్టి ఆ ఎముకలన్నింటినీ ఆయన, ఎండిన ఎముకల్ని అంటే ఏ విధమైన జీవం లేని వాటిల్ని ఆ ఒక స్కెల్టన్ లా ఫామ్ చేసి వాటికి మాంసం వచ్చేలా చేసి చర్మం కప్పి వాటిలో నలుదిక్కుల నుంచి జీవవాయువులు ఊదు అంటే జీవవాయువులు ఊదితే అవన్నీ గొప్ప సైన్య సమూహంగా అయ్యారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన నోటి మాటలో ఉన్న శక్తి, ప్రభావం, గొప్పతనం అది. సో ఆయన మాటలే ఈ వాక్యము. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఆ జీవాన్ని కలిగిన ఈ సజీవమైన ఈ వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలది, ప్రాణాత్మను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది, పరిశోధించుచున్నది. సో సరిచేయడానికి, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి సాధనం. అందుకే అనేక మంది భయపడిపోతున్నారు. ఈ క్రైస్తవులు అందరినీ మార్చేస్తున్నారు, ఈ బైబిల్ పట్టుకుని మార్చేస్తున్నారు, దేవుని వాక్యాలు చెప్పి మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అది మన గొప్పతనం, మన శక్తి కాదు. దీని యొక్క గొప్పతనం దేవుని వాక్యం సజీవమైనది, అనేకులను మార్చగలిగినది. బండలాంటి మొండి హృదయాల్ని, కఠిన హృదయాల్ని, పాషాణ హృదయాల్ని పగలగొట్టడానికి శక్తి గలది. ఎంత మురికినైనా శుద్ధి చేయడానికి సామర్థ్యం కలిగినది. ఇది దేవుని మాటలు, దేవుని నోట నుంచి వచ్చే మాటలు, ఆయన నోటిలో నుంచి వచ్చిన ఈ మాటలు. దీని ద్వారా ఆయన మనల్ని బ్రతికించాడు, జీవింపజేశాడు. ఆయన సన్నిధిలోని సంతోషం అనుభవించడానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఆయన ఇచ్చిన ఆధిక్యత. సో ఇలాగా ఆయన మనకి చేశాడు కాబట్టి దానిని బట్టి మనం ఆరాధించాలి. ఇంకా 2 సంగతులు నేను చెప్పి ముగించేస్తాను. 4వ సంగతి చూడండి, 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని కోరిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. సో ఈ తుయతైరుకి ఎలా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు? అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోయిన పాదములు కలిగిన వాడు, కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. సో ఇక్కడ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకునేది ఏంటంటే, నేను అగ్ని జ్వాలల లాంటి కన్నులు కలిగిన వాడను. బైబిల్లో అగ్ని జ్ఞాపకం చేసేది ఏంటంటే, శ్రమలు అనేది అగ్ని జ్ఞాపకం చేస్తుంది. అగ్ని శుద్ధీకరించుట అనేది 2 సంగతులు జ్ఞాపకం చేస్తుంటది. చూడండి, ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతలు అనుకుంటా, చూడండి అది ఒక్క వచనం. సామెతలు 17వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 17:3. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. కాబట్టి వెండికి మోస, బంగారానికి కొలిమి. సో ఈ రెండింటిని శుద్ధి చేయడానికి అగ్ని వాడతారు. మోసలో పోసి వెండిని, ఈ కొలిమిలో వేసి బంగారాన్ని శుద్ధీకరించడానికి. కాబట్టి అగ్ని చేసే 2 కార్యాలు. అవి శుద్ధి చేయబడాలి, అందులో ఉన్న మలినం పోవాలి అనంటే అది ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనం సువార్తలు అనే సందర్భాలు అగ్ని వంటి మహాశ్రమలు. సో ఆ మహాశ్రమలు కలగడం ద్వారా శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, ఇంకా దోషము, మురికి, అపవిత్రత అంతా పరిశుద్ధపరచబడి, ఆయనకు మీ అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షల చేత శోధనకు నిలిచినదై అని రాస్తాడు పేతురు. అవన్నీ మనకు తెలుసు కదా, రెఫరెన్స్లోకి వెళ్ళడం లేదు. కాబట్టి మన విశ్వాసానికి కలిగిన పరీక్ష అంటే, ఆ విశ్వాసం ఆ పరీక్షల గుండా వెళ్ళినప్పుడు ఇది బలమైనదిగా, అది పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, దేవుని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తులుగా మనల్ని చేయడానికి, యోగ్యంగా చేయడానికి అగ్ని పరీక్షలు. తర్వాత ఈ అగ్ని లాంటి కన్నులు అనేది ఒకటి మనం పవిత్రపరచబడడానికి, ఇంకొకటి ఈ అగ్ని అనేది దహించి వేస్తుంది, లేకపోతే మొత్తాన్ని నాశనం చేస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మనకు తెలుసు కదా, మంట, ఫైర్ అనేది 2 ఆటలకు ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి అది వంటకు ఉపయోగించుకోవచ్చు, తర్వాత అంతా నాశనం చేయడానికి కూడా దాన్ని వాడతారు అనేది. కాబట్టి అంటే అది ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన కను దృష్టి ద్వారా మనల్ని పవిత్రత, పరిశుద్ధపరచబడడానికి, లేదా ఆయా శ్రమల ద్వారా మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మన విశ్వాసాన్ని, మన యొక్క
మంచి జీవితాన్ని ప్రజెంట్ చేయబడడానికి ఆయన ఎదుట అనేది జ్ఞాపకం చేయబడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నిర్గమకాండంలో మోషే ఆ సందర్భంలో మనం చూస్తే ఆ పొగ కాలుతూ ఉంది కానీ అది మండిపోవట్లేదు, లేకపోతే ఆ పొద కాలిపోలేదు, మండుచూ ఉన్నది కానీ కాలిపోలేదు అని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ దృశ్యం ఏంటి, అంత ఫైర్ వస్తుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు, మసైపోవట్లేదు, బూడిదైపోవట్లేదు. ఆ సంగతి ఏంటి తెలుసుకుందాం అని వెళ్ళినప్పుడు, మోషే నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు విడువుము అని ఒక స్వరాన్ని విని తన చెప్పులు విడిచిపెట్టాడు. అంటే అది అగ్ని లేకపోతే ఆ దేవుని యొక్క సన్నిధి ఏం జ్ఞాపకం చేస్తుంది, అపవిత్రతకు దూరంగా ఉండాలి, అపవిత్రమైన మన చెప్పులను విడిచిపెట్టాలి, పవిత్రత కలిగి ఉండాలి, అలాంటి జీవితంతో ఆయన్ని సమీపించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆ హోలీనెస్ అంటే ఆ పరిశుద్ధతను మనకి అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే ఆయన తీక్షణమైన ఆ పరిస్థితి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి అనేది, పరిశుద్ధత కలిగి ఆయన్ని సమీపించాలి అనేది, ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన సన్నిధిలోనికి రావాలి అని. మన హృదయంలో ఇంకేమన్నా మురికి మైల లేకపోతే ఇంకా అపవిత్రత ఏదన్నా ఉంటే ఆ అగ్ని ద్వారా మనం ఈ పరీక్షల గుండా వెళ్ళి పరిశుద్ధపరచబడాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన అగ్ని వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదాలు కలిగిన వాడు. అంటే అంత పాదాలు అంత పవిత్రంగా ఉన్నాయి, అందుకనే ఆయన పాదాల యొద్ద కూర్చుని నేర్చుకున్న వారు అనేక మందిని మనం బైబిల్లో చూస్తాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సో ఆ పాదాల యొద్ద కూర్చుని ఆయన బోధ వింటుంది. ఆయన కూడా ఇచ్చిన ఇన్విటేషన్ లో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నా కాడి సులువు, నా భారము తేలిక, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాబట్టి ఆయన యొద్ద నేర్చుకోవాలి, ఆయన దగ్గర కూర్చొని, ఆయన పాదాల యొద్ద కూర్చొని అక్కడ నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అది సో రెస్ట్, విశ్రాంతి, ప్రాణానికి విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి అనేది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. అది రెండు రకాలైన విశ్రాంతిగా జ్ఞాపకం చేయబడింది. మొట్టమొదటి విశ్రాంతి మన ఆత్మకు విశ్రాంతి, రెండవ విశ్రాంతి మన ప్రాణానికి విశ్రాంతి. అది ఆత్మ అంటే రక్షించబడ్డానికి, మన పాపముల నుంచి విడిపించబడ్డానికి, మన ప్రయాస పాపభారము వాటన్నిటి నుంచి విడిపించబడ్డానికి ఆయన స్వరం విని ఆయనకి లోబడి పాప క్షమాపణ అనుభవంలోనికి వస్తే ఆయన కార్చిన శిలువ రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తారు. అలా మనకు విశ్రాంతి కలుగుతుంది. రెండోది ఆయన యొద్ద కూర్చుని ఆయన యొద్ద నేర్చుకుంటే మన ప్రాణానికి విశ్రాంతి, అంటే మన భౌతికమైన జీవితానికి మన జీవిత కాలంలో విశ్రాంతి దొరుకుతుంది. అనేక సందర్భాలు అంటారు కదా పిల్లల్ని, నువ్వు నా ప్రాణాన్ని విసిగిస్తున్నావు అని అంటారు. అంటే ఆత్మను విసిగించట్లా, ప్రాణాన్ని అంటే నన్ను రెస్ట్లెస్ గా చేస్తున్నావు, నన్ను విసిగిస్తున్నావు, నా ప్రాణానికి రెస్ట్ లేకుండా చేస్తున్నావు. అంటే ఈ పరిస్థితులు, ఈ సిచ్యుయేషన్స్ మన జీవితాల్లో కొన్ని సంభవించినప్పుడు మన ప్రాణం డిస్టర్బ్ అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన యొద్ద కూర్చొని ఆయన యొద్ద నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణాలకి రెస్ట్, విశ్రాంతి అనేది కలుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాను. అది సో ఆమె ఉత్తమమైనది, బెస్ట్ ఏర్పరచుకుంది మరియా. సో అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడ అంటే నిరంతరము ఆయన పాదాల యొద్ద కూర్చొని నేర్చుకునే అనుభవం. కాబట్టి ఈ సంఘానికి ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, నేను ఈ అగ్ని జ్వాలల లాంటి కన్నులు, అపరంజి పోలిన పాదాలు కలిగిన వాడు, దేవుని కుమారుడను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నా యొద్ద నేర్చుకునుడి అనే సంగతి. కాబట్టి మనం ఆయన దగ్గర నేర్చుకోవడం ద్వారా మనం ఈ విధంగా ఆ అగ్ని లేకపోతే ఆ అగ్ని పెట్టే పరీక్షల్లో పాస్ అవడం ద్వారా ఇంకా మనం పవిత్రపరచబడుటకు సాధనమైన ఈ వాటి ద్వారా మనం నేర్చుకుని ఆ రీతిగా ఆరాధించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకొక సంగతి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. 5వ సంగతి చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. శార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏవనగా. వీరికి ప్రజెంట్ చేసుకుంటున్నారు ఏమని, 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. కాబట్టి ఈయన దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మలు కలిగిన వాడు అనేది, అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 2వ వచనం.
యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి దేవుని యొక్క 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు చేసిన కార్యం, ఇప్పుడు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేస్తున్న కార్యం, అవి జ్ఞాపకం చేస్తాయి. అందుకే నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళిన యెడల ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా, సత్య స్వరూపియగు ఆత్మ ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును, నేను చెప్పిన సంగతులనే వాటిల్ని తీసుకుని మీకు బోధించును, మిమ్మల్ని సరియైన మార్గంలో సరియైన త్రోవలో నడిపించును, మీరు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు ఇదే త్రోవ, దీనిలో నడుగుడి అని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మనల్ని గైడ్ చేయడానికి, సరైన త్రోవలో నడిపించడానికి, ఆయన తీర్పును గురించి, పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పింపజేసేవాడు. మనకి బెస్ట్ అంటే చాలా అద్భుతంగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే కార్యాలు అనేకమైన జ్ఞాపకం చేయబడిని. ఆయన తన ఆత్మ ద్వారా ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులై ఉందురు. తర్వాత ఆయన ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారు ఆయన కుమారులు. అది తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఆయన నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంటే దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం, ఆ అధికారం పొందాం. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచాం. కేవలం నమ్మిక ఉంచడం ద్వారా ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. సో ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందడం ద్వారా ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడిని వరంగా అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి అది సహాయకరంగా ఉంది అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే క్రొత్త నిబంధనలో మీరు ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మను శోధించకుడి, ఆత్మను ఆర్పకుడి, ఇలాగ అనేకమైన సందర్భాలు ఉంటాయి. అంటే మనం ఇంకా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటే ఆయన బాధపడుతూ ఉంటాడు, ఆయన శోధించబడుతూ ఉంటాడు, ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. ఇంకా అలాగుండి ఉండి ఉండి మనం ఇంకా మొండిగా మూర్ఖంగా దేవునికి అయిష్టంగానే చేస్తుంటే ఆత్మ ఆరిపోతుంది. అంటే ఇంకా ఆత్మ అక్కడ నివసించడానికి అవకాశం లేకుండా ఇంకా ఆయన సైలెంట్ గా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా ఆర్పివేస్తే అంతే కదా. కాబట్టి మొట్టమొదటి ఆత్మ దుఃఖిస్తారు, తర్వాత ఆత్మ శోధించబడతారు, తర్వాత ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆర్పివేస్తే. అది అందుకనే పరిశుద్ధాత్మను ఆర్పకుడి, అది చివరిగా అది చెప్పబడిన సందర్భం. కానీ ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులయ్యందురు. ఆయన ఆత్మ ద్వారా మనకి తండ్రి అబ్బా అని మొరపెట్టే ప్రార్థన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూచి మనకు సహాయం చేస్తున్నాడు, మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. ఆయన ఆత్మ వలన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా వివేచించే శక్తి అనుగ్రహిస్తున్నాడు. అనేకమైన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈ యొక్క ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేసి జీవము సమాధానము కలిగి ఉండేలా చేస్తున్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము. కాబట్టి ఇలాగ ఆత్మానుసారంగా మనల్ని జీవించడానికి సహాయం చేస్తున్నాడు. అందుకే ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు. 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే సంపూర్ణంగా ఈయన ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు? జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. అది కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన ఆత్మను మన హృదయంలో కలిగి ఉంటే అప్పుడు వస్తుంది భయము, భక్తి. యెహోవా యందు భయము పవిత్రమైనది. మన కీర్తనలు చదువుతాం కదా, అది ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనది అనే సంగతులు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి యెహోవా యందు భయము, ఇదే పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో పుట్టిస్తాడు. ఏమని రాయబడింది? తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. జ్ఞాన వివేచనలకి వివేచించే విధంగా మనల్ని డిజర్నింగ్ అంటారు, అంటే వివేచన శక్తి అనుగ్రహించే ఆత్మ.
తర్వాత ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. కాబట్టి బలమైన కార్యాలు, ఆయన ఆత్మ కలిగిన వారు బలంగా ఉంటారు అని మనకు అనేక సందర్భాల్లో బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథంలోని, కీర్తనలోని అనేక సందర్భాల్లో అది. సో ఆయన ఆత్మ ద్వారా ఆయన అనేకమైన సంగతులు మనకు తెలియజేస్తున్నారు అనేది జ్ఞాపకం చేయబడింది. సో ఇవన్నీ మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం కలిగి ఉన్నాము అనే సంగతులు మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఒక్క వచనాన్ని రోమిలికి రాసిన పత్రికలో చదువుతాను చూడండి, 8వ అధ్యాయంలో. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలను చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ఆయన ఆత్మదేవుడిగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. ఆయనే మన పక్షంగా ఆయన మనం ప్రార్థించేలాగా, దేవుని చిత్త ప్రకారం ప్రార్థించేలాగా మనం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి ఈ 5 సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ 5 సంఘాలకి ఆయన తనను ప్రజెంట్ చేసుకున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యలో సంచరించువాడు. అంటే ఈ 7 సంఘాలకి ఉన్న దూతలు ఆయన చేతిలో ఉన్నారు. అంటే అది మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన బాధ్యత 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడు అంటే అక్కడ జరిగే సంగతులన్నీ నేనే చూస్తున్నాను, నేనే సూపర్విజన్ చేస్తున్నాను. సో నాకు తెలియకుండా ఏది జరగట్లేదు, అంత నా కంట్రోల్లోనే ఉన్నది అనే సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఆయన అంత శ్రద్ధ కలిగి ఆ సంఘాల విషయంలో, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ప్రజల విషయంలో ఆయన అంత శ్రద్ధ కలిగి ఉన్నారనేది జ్ఞాపకం చేయబడుతుంది. అది మొట్టమొదటి సంగతి ఆయన అలాగా జ్ఞాపకం చేస్తున్నారు. రెండో సంఘానికి ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నారు? మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనై జీవించేవాడను. కాబట్టి నేను మొదట్లో ఉన్నాను, చివరి దాకా అంటే మన జీవిత అంతం వరకు ఆయన ఉండేవాడు, ప్రతి దాని ముగింపు వరకు ఉండేవాడు. అది ఆది అంతము. ప్రజెంట్ ఇప్పుడు జీవిస్తున్నాను, నేను జీవిస్తూ నేను సజీవంగా ఉండి అన్ని చూస్తున్నాను, వింటున్నాను, తెలుసుకుంటున్నాను. సో మీకు కావలసిన వాడన్నిటినీ మీ విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉన్నాను. అంటే నాకు తెలియకుండా ఏమీ జరగడం లేదు అనేది. సో ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడనై మరలా జీవించేవాడు, మృతిని సమాధిని గెలిచిన వాడు, మరణాన్ని గెలిచిన వాడు, విజయశాలిగా వచ్చిన వాడు, సాతాను బలాన్ని జయించిన వాడు, మరణ భయాన్ని మనలో నుంచి తీసివేసిన వాడు. సో మరణాన్ని, సాతాన్ని, పాపాన్ని, ఈ లోకాన్ని, సమస్తాన్ని జయించిన వాడు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సో మృత్యువుని జయించిన వాడు ఆయనే మొట్టమొదటిగా అలా జయించి మనల్ని కూడా మరణం నుంచి విడిపించి నిరంతరము జీవించే వారిగా చేయడానికి శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు అనేది జ్ఞాపకం చేస్తున్నారు. దాన్ని బట్టి ఆరాధించాలి. మూడవ సంగతిగా ఆయన 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం కలిగిన వాడు. అంటే ఈ వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే బలమైంది. ఇటువంటి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మనల్ని సరి చేస్తూ, నడిపిస్తూ, కఠిన హృదయాలను మారుస్తూ, అంతో పవిత్రంగా, పరిశుద్ధంగా చేసి ఆయన ఎదుట మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న మరి ఈ కార్యాలు జ్ఞాపకం చేయబడుతుంది. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. 4వ సంగతి అగ్ని జ్వాల లాంటి కన్నులు, అపరంజిని పోలిన పాదాలు కలిగిన వాడు. అంటే అగ్ని లాంటి అటువంటి శ్రమల ద్వారా, లేకపోతే అగ్ని పవిత్రత, పరిశుద్ధతకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి సో మనం నిరంతరం ఆ పవిత్రత, పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిని లేకపోతే ఆయన్ని సమీపించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. సో మనకి ఇట్లాంటి అగ్ని లాంటి శ్రమలు, పరీక్షలు వచ్చిన వాటి ద్వారా మనం ఇంకా ప్యూరిఫై, పవిత్రపరచబడి ఆయన సన్నిధిలో ఆయన్ని సమీపించాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అపరంజి లాంటి పాదాలు కలిగిన ఆయన పాదాల యొద్ద కూర్చుని మనం ఆయన బోధన విని ఆయన యొద్ద నేర్చుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రీతిగా మనం జీవించాలి. తర్వాత 5వ సంగతి 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు. కాబట్టి సంపూర్ణంగా జ్ఞాన వివేచనలకు ఆధారమైన ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ, తెలివికి ఆధారమగు ఆత్మ. సో అటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆత్మ ద్వారా మనం కుమారులుగా చేశాడు. ఆత్మ ద్వారా వివేచించే శక్తి అనుగ్రహించాడు. ఆత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి సహాయం చేస్తున్నాడు.
ఆ ఆత్మ ద్వారా మనల్ని మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. మన విషయంలో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడానికి, ఏ విధంగా ప్రార్థన చేయాలని తెలియజేయడానికి ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఆ ఆత్మ ద్వారా సమభూమి గల ప్రదేశంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఇలాగ ఆత్మ ద్వారా ఆయన అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. సో ఈ సంగతులన్నీ మనం కూడా జ్ఞాపకం చేసుకున్న వారమై, ఎరిగిన వారమై ఆ రీతిగా ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగాక. కాబట్టి మనందరం లేచి నిలబడి ఒక పాటలోని ఒక రెండు